హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే నేను ఒక్క చుక్క నూనె కూడా లేకుండా లంచ్ ప్రిపేర్ చేసేసానండి. మా ఇంట్లో అయితే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ నో ఆయిల్ లంచ్ రెసిపీని తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా రాజ్మాని నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్తో రాజ్మా తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 135 గ్రామ్స్ రాజ్మా తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. రాజ్మా అయితే తప్పకుండా ఎక్కువసేపు నానపెట్టుకోవాలి. రాజ్మా బాగా నానిన తర్వాత నీళ్ళు వేసుకుని మళ్ళీ ఒకసారి కడిగేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాజ్మా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 8 విజిల్స్ వరకు వేయించుకోవాలి. మనం తీసుకునే రాజ్మాని బట్టి ఒక్కొక్కసారి విజిల్స్ కొంచెం ఎక్కువ కూడా వేయించుకోవాల్సి వస్తుంది. రాజ్మా అయితే చూడండి విధంగా సాఫ్ట్గా ఉడకాలి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కుక్కర్కి విజిల్ పెట్టేసుకుని మరొక 2 విజిల్స్ వేయించుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న కప్పు లావు అటుకులు వేసుకుని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని 5 లేదా 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇవి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అవిసె గింజల పొడి. అవిసె గింజల్ని లైట్గా వేయించేసి మెత్తగా పొడి చేసుకొని మనం గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఈ పొడిని ఎందులోకైనా వాడుకోవచ్చు. ఇలాంటి డిషెస్లో వాడుకోవచ్చు. చపాతీ చేసేటప్పుడు ఆ చపాతీ పిండిలో వేసేసుకోవచ్చు. దోశలు వేసేటప్పుడు దోశల పిండిలోకి వేసేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా కొట్టి పెట్టుకున్నామంటే యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ కానీ లేదా ఆరిగానో కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా రుచికి సరిపడంత సాల్ట్కి నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక పెద్ద కీరా తీసుకుని శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీరా ఒక్కొక్కసారి చేదు ఉంటుందండి, చూసుకొని కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న కీరా ముక్కల్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఒక పెద్ద టమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అన్ని కూరగాయలు కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. మొత్తం వేసేయకండి, ఇందులో సగం మాత్రమే వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసి ఈ మసాలా ఈ నిమ్మరసం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా ఇంకా నిమ్మరసం వేసాం కదా, సలాడ్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉడికించుకున్న రాజ్మా ఉంది కదా, నీళ్ళని వంపేసి తీసుకోవాలి. ఇందులో మిగిలిన మసాలా పొడి ఉంది కదా, అది కొంచెం వేసుకోండి. మొత్తం వేసేయద్దు, కొంచెం వేసుకొని కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే మరి కొంచెం వేసుకోండి. నీళ్ళైతే అన్ని వంపేసి తీసుకోవాలి. ఆ మిగిలిన నీళ్ళని పడేయకండి. మనం దోశలు వేసేటప్పుడు ఆ దోశ పిండిలో వేసేసుకోవచ్చు, చపాతీ పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు, రసం పెట్టేసుకోవచ్చు. ఆ రాజ్మా ఉడికించిన నీళ్ళలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి, పడేయకండి. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం అటుకులు నానపెట్టుకున్నాం కదా, అవి చక్కగా నాని విధంగా పొడి పొడిగా అవుతాయి. ఇందులో సరిపడా పెరుగు వేసేసుకుని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. అటుకులకి బదులుగా అన్నంలో కూడా పెరుగు వేసి కలిపేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అన్నం వండలేదండి. ఇలాంటి డిషెస్ చేసినప్పుడు నేను అన్నం వండను, ఇలా అటుకులతోనే కలిపేస్తుంటాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అయితే లంచ్లోకి ముగ్గురికి సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని ముందు సలాడ్ వేసేసుకోండి. సలాడ్ అయితే ప్లేట్లో సగం వరకు ఉండాలి. అలాగే రాజ్మా వచ్చేసి ఆ మిగిలిన సగంలో సగం కంటే ఎక్కువ ఉండాలి. రాజ్మానే తీసుకోవాలని ఏం లేదండి, పెసలు తీసుకోవచ్చు, ఉలవలు తీసుకోవచ్చు. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి, ప్రోటీన్ కోసం ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. ఆ మిగిలిన పార్ట్ ఉంది కదా, అందులో మనం తయారు చేసుకున్న పెరుగన్నం పెట్టేసుకోవాలి. ప్లేట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మా లంచ్ అయితే నో ఆయిల్ లంచ్ రెడీ అయిపోయింది. లంచ్లోకి ఇలా చేసుకొని తిన్నామంటే ఈవినింగ్ వరకు మనకి ఆకలి కూడా వేయదండి, చాలా ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ నో ఆయిల్ లంచ్ రెసిపీని ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.